బ్యాక్లాగ్ చేంజ్ అయ్యింది. ఓకే, IELTS అని టోటల్ అని రాసారా? బేసిక్గా మీకు యూఎస్ పోవడానికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ మీ బ్యాచులర్స్ డాక్యుమెంట్స్ కావాలి. కాలేజ్ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్ అది 3 లెటర్స్ కావాలి. ప్రొఫెసర్ కానీ, HOD కానీ, ప్రిన్సిపల్ కానీ వాళ్ళ దగ్గర నుంచి లెటర్ లేదు. ఒక్కరు పర్సన్ 3 ఇవ్వలేదు. డిఫరెంట్ పర్సన్స్. 3 ప్రిన్సిపల్స్ ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ దీంట్లో ఏదైనా ఒక ఎగ్జామ్ నాట్ ఎవ్రీ, ఏదైనా ఒక ఎగ్జామ్. తర్వాత GRE ఉంటుంది, GREని ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది ప్లస్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. దానికి మీకు నేను శాంపిల్స్ పంపిస్తాను, ఎట్లా రాయాలి, ఏముంటుంది శాంపిల్స్. ఆ శాంపిల్స్ మీరు చూసుకొని మీ ప్రకారం ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. OPT is nothing but optional practical training. It's for 1 plus 2 years OPT. Total మీకు 5 years of visa. OPT plus 2 years of OPT. మీ కేటగిరీ మీరు CS చేశారు కాబట్టి STEM కేటగిరీ ఇది చేసుకోవచ్చు. జనరల్ గా ఏంటంటే ఆ యూనివర్సిటీ అప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకుంటారు. స్పాన్సర్ కావాలి బాస్టన్ కానీ, న్యూయార్క్ కానీ, న్యూజెర్సీ కానీ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. ఎందుకంటే ఇవి ఒక ఢిల్లీ లాంటివి, బెంగళూరు లాంటివి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఇప్పుడు నీకు ఇక్కడ 1,00,000 ఇచ్చి అక్కడ 2,00,000 ఇస్తాను ఇక్కడ ఉంటా అంటాం. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కాబట్టి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత తక్కువ ఉంటుందో మంచిది. ఎందుకంటే మీరు మాస్టర్స్ అయిపోయిన తర్వాత యూఎస్లో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, రైట్? ఈ కార్నర్లో మాస్టర్స్ చేశాక మీరు ఆ కార్నర్కి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు. సో మాస్టర్స్ ఎంత తక్కువ చేసుకుంటారా అనేది క్వశ్చన్. ఇక్కడ స్టూడెంట్స్కి వాడు అగేన్స్ట్ కాదు. స్టూడెంట్స్ని రమ్మంటాడు, ఇప్పటికీ రమ్మంటాడు కూడా. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని రమ్మంటాడు. ఎందుకంటే మనం 30 లక్షలు 40 లక్షలు తీసుకెళ్ళి కంట్రీలో వదిలేస్తున్నాం, సంపాదిస్తాం తర్వాత విషయం. కానీ దాంతో అందరికీ నమస్కారం అండి. నా పేరు భూపేంద్ర, నేను డైరెక్టర్ అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ నుంచి అండి. సో ఇవాళ మనం ప్రొద్దుటూరులో ఉన్నామండి. 30th November 2024. రమేష్ యాదవ్ MLC ఆఫీస్ లో ఉన్నామండి. రమేష్ యాదవ్ గారు అండి అబాకస్ ఓవర్సీస్ కు చైర్మన్ గారు. సో తన ఆధ్వర్యంలో మనం ఇక్కడికి వచ్చి అబ్రాడ్ ఎడ్యుకేషన్ కి వెళ్లాల్సింది ప్రాసెస్ మొత్తం స్టూడెంట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. US కానీ, UK కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఏ కంట్రీస్ వెళ్ళాలనుకున్నా కానీ దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది, తనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి, సో దానికి ఎలాంటి ఎగ్జామినేషన్స్ రాయాలో అన్ని ఇన్ఫర్మేషన్ మేము ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా స్టూడెంట్స్ కు 1 by 1 కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా యూనివర్సిటీస్ తో పాటు మనం వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. సో ప్రతి స్టూడెంట్ ఇక్కడికి వచ్చి పొద్దున్న నుంచి దాదాపు మనం ఒక 80 స్టూడెంట్స్ మనం ఇక్కడ మీట్ అయ్యామండి. సో టిల్ ఈవినింగ్ 5 o'clock వరకు నేను ఇక్కడ అవైలబుల్ ఉంటాను. సో ప్రతి స్టూడెంట్ కు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ సో అసిస్టెన్స్ కంప్లీట్ గా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. స్కాలర్షిప్స్ ఎలా ఎలిజిబుల్ అవుతాయి, తనకు రిక్వైర్మెంట్స్ ఏముంటాయి, ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ కు ఎటువంటి యూనివర్సిటీస్ వస్తాయి, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, సో మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వీసా ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దానికి వీసాకి ఎలా క్లియర్ చేసుకోవాలి, ఏ కంట్రీకు వాట్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అవన్నీ డీటెయిల్ గా మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రొద్దుటూరులో వచ్చినామండి. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.